ఎవరికీ తెలియదు. అవును. తీసుకొచ్చి హ్మ్. హ్మ్. నీకు ఒక స్థాయి కల్పిస్తే, హ్మ్. ఇవాళ నువ్వు ఆ స్థాయి కల్పించిన వ్యక్తినే విమర్శ చేస్తావా? హ్మ్. చేయకూడదు కదా! ఓకే. 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 బహిరంగంగా విమర్శలు చేస్తావా? హ్మ్. హ్మ్. మరి ఇక్కడ ఒక పాయింట్ సార్ నాకు చాలా డౌట్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, గత 5 ఏళ్ల పాటు బీజేపీకి జగన్ చాలా లాయల్ పార్ట్నర్‌గా ఉన్నాడు. బీజేపీకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కూటమిలోకి వెళ్ళకపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి బయట నుంచే బీజేపీకి సంబంధించిన బిల్లులకు కావచ్చు, రాజ్యసభలో పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గతంలో చాలాసార్లు మోదీని విమర్శించాడు, బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ కూటమిలోకి వెళ్ళాడు. ఇలా చంద్రబాబు నాయుడు జంపింగ్స్ చూస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు బీజేపీ జగన్ని లాయల్ పార్ట్నర్గా నమ్ముతుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్ముతుందా? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గమనించినటువంటి బీజేపీ ఆయన హ్మ్. నమ్ముతది. ఓకే. కాకపోతే ఆయన తను ఒక విధానాన్ని ఎంచుకున్నాడు. హ్మ్. ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకూడదు అని ఒకటి. హ్మ్. రెండోది పార్టీని ఏ పార్టీలో కూడా విలీనం చేయకూడదు. హ్మ్. ఈ హ్మ్. 2. హ్మ్. ఈ 2 అంశాలు కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు నేను డిస్కస్ చేసినప్పుడు అర్ధగంట సేపు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. రీజన్స్ అన్నీ కూడా. ఓకే. హ్మ్. ఎవరు జగన్ అందువల్ల గారు ఎక్స్‌ప్లెయిన్ ఆయన చేశారా? హ్మ్. చేశాడు. ఆయన ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు అన్న ఒక ప్రశ్న నేనేసినప్పుడు దానికి హ్మ్. ఆన్సర్‌గా మొత్తం చెప్పాడు. హ్మ్. చెప్పి తను ఇలాగే వెళ్తాను ఏమన్నా జరిగింది. అధికారం రాని రాకపోని. నేను ఇదే పద్ధతిలో ఉంటాను. ఓకే. ఇప్పుడు రాజకీయంలో ఎవడు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ప్రయోజనం లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో ఆ పని రాజకీయం అయిపోయింది. రాజకీయంగానే చేయాలి. హ్మ్. హ్మ్. వేస్ట్. బీజేపీలో కూడా లేదు నీతి. ఎక్కడుంది? హ్మ్. కాకపోతే ఏంట్రా అంటే ఒక సిస్టాన్ని అనుకోని దాన్ని ఫాలో అవ్వటం అనేది రాజకీయాల్లో హ్మ్. అది చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఇబ్బంది కూడా పెడుతుంది. ఓకే. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకొని పెట్టుకుంటాను నేనని చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండేవాడు? అంతే కదా! అసలు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చే పరిస్థితిలో ఉండేది కదా! ఎక్కడ ఉండేవాడు? హ్మ్. ఆయన పెట్టుకోనని వెరీ క్లియర్‌గా చెప్పాడు. అవును. అది హ్మ్. చాలా స్పష్టంగా అతను ఉన్నాడు. అదే లైన్‌లో ఇప్పుడు కూడా ఉంటాడు. ఎంత ఓకే. బెదిరించినా, కేసులు మీదకొచ్చినా, హ్మ్. ఏ ఇబ్బందులొచ్చినా కూడా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటాననో, లేకపోతే బీజేపీలో పార్టీని విలీనం చేస్తానని మాత్రం చెప్పడు. చెప్పనే చెప్పడు. హ్మ్. 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 అందుకు దీన్ని కరెక్టు అని నేననుకుంటున్నాను. ఓకే. ఓకే. సో, అయితే ఏం గాదంటారా? ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కావచ్చు, అరెస్టులకు సంబంధించి కావచ్చు. చెప్పండి. లే ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇతను ఆడిటర్‌గా ఉండడము, కేసులో రెండవ ముద్దాయిగా ఉండటము, హ్మ్. అనేక ఫైల్‌లు తన దగ్గర ఉండడము, అనేక లూప్ హోల్స్ తెలిసి ఉండడం. ఇప్పుడు కంపెనీలలో హ్మ్. ఊరికే కంపెనీలు పెట్టి ట్రిప్‌పోగా జరిగి, హ్మ్. మనీ లాండరింగ్ ఇవన్నీ జరిగినప్పుడు కొన్ని ఆధారాలు కావాలా? ఈయన దగ్గర ఉన్నాయేమో మనకు తెలీదు. ఆడిటర్ చేసాడు కదా! అవును. చేసినప్పుడు అన్నీ ఇస్తారు కదా! ఆయన వివరాలు. హ్మ్. అట్లా ఇతను అంటే నాకు ఒక సమాచారం హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక సంవత్సరంన్నర క్రితము హ్మ్. ఇతను నేను అంటే అప్పుడే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు హ్మ్. విశాఖపట్నం ఇన్ఛార్జి తీసేసి వైవి సుబ్బారెడ్డిని అవును. పెట్టినప్పుడు అవును. అవును. హ్మ్. తను కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడాడు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఒక పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారితో పాటు మద్రాసుకు పోయి హ్మ్. ఆ పెళ్లి చూసుకొని తర్వాత ఆయన ఇంటికి పోయి హ్మ్. లేదు అలా ఏం చెయ్యము నువ్వేమి తొందరపడకు అంటే బీజేపీతో చేతులు కలిపి తను సాక్షిగా మారిపోతాను అనేటువంటిది అలాంటి పనులు చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని భారతీయ కూడా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత హ్మ్. మళ్ళీ మామూలుగా వచ్చి పనిచేశాడు. ఓకే. అని అప్పుడు హ్మ్. తెలిసాడన్నది హ్మ్. 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 పెళ్లికి వెళ్ళిన మాట నిజము అయన్నీ సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. అవును. హ్మ్. తర్వాత హ్మ్. వీళ్ళు కలిసుంటే మాత్రం సోషల్ మీడియా రాలేదు గానీ నాకు ఆ సమాచారం ఉంది కలిసి ఆయనేదో రిక్వెస్ట్ చేసుకున్నారంటే తగ్గింది. హ్మ్. హ్మ్. తగ్గిపోయాయి. హ్మ్. మరి ఇప్పుడు వల్ల ఏం జరుగుతున్నదో మనకు తెలీదు. హ్మ్. ఇప్పుడు తన మాటల్లో ఏం చేశారండి మాటల్లో? కోటరి మాటలు వింటున్నాడు. కోటరిలో ఒకప్పుడు ఈయన కూడా ఉండేవాడిది కదా! ఈయన మాటలు వినక ఈయనే కదా మెయిన్ ఒకప్పుడు. హ్మ్. మరి ఈయన నమ్మేది. హ్మ్. ఇప్పుడు కోర్టు అయిపోయింది. ఇప్పుడు హ్మ్. కోర్టు అంటే ఎవరు మారాడు? వైఎస్ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉండేది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? అవును. అవును. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఏదో చర్చ జరిపినప్పుడు హ్మ్.
మనసులో అప్పుడు ఈ వైఎస్ సుబ్బారెడ్డి లేడు, ఉమ్. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేడు, ఎవరు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఉమ్. మాకు చాలా వెరీ క్లియర్ గా చెప్పాడు. ఉమ్. నేను ఎవరు నమ్ముతాను అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నమ్ముతాను, విశ్వాసంగా ఉంటాడు, ఏది కూడా మనకు ఎక్కడ కానీ ఎలాంటి పొరపాటు జరగదు అని ఆయన నమ్ముతున్నాను నేను అని చెప్పాడు. ఆ ఓకే. నమ్మకం చూపించాడు మనకు 5